హోలీ పండుగకు ప్రకృతి సిద్ధమైన రంగులనే వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. లేదంటే అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు. మనుషులకే కాకుండా పర్యావరణంలో కాలుష్యం పొంచి ఉందని చెబుతున్నారు. మరోపక్క వరంగల్లో రంగుల హోలీకి యువత సిద్దమవుతున్నారు. గతంలో హోలీ పండుగను నేచురల్ కలర్స్ తోనే జరుపుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. రసాయనాలతో తయారు చేసిన రంగులు వచ్చేశాయి. వాటినే జనం ఇష్టపడుతున్నారు. కానీ అవి వాడితే ప్రమాదంతో పాటు విషాదం తప్పదంటున్నారు వైద్యులు. మరోవైపు రాను రాను హోలీ విశిష్టత తగ్గిపోతుందని సంప్రదాయవాదులు అంటుంటే హోలీ రంగుల వ్యాపారాలు తగ్గిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇదివరకైతే అందరూ రసాయన రంగులు కాకుండా మామూలు రంగులు వాడేటివాళ్ళు. దాంతో ప్రమాదం ఉండకపోయేది. ఈ మధ్య అన్నిటికీ ఫ్యాషన్ ఎక్కువైపోయి అందరూ అన్ని రంగులు వాడడము, అవన్నీ కెమికల్స్తో తయారు చేయడము, వాటి వల్ల దురద కానీ శరీరం మంట కానీ దద్దుర్లు కానీ ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది. జుట్టుకు కూడా రంగులు పోకపోవడం అవి వాడితే అలాంటి పరిస్థితులు రావచ్చు. గోళ్ళకు కూడా రంగులు అంటే చాలా రోజుల దాకా పోకపోవచ్చు. ఇలాంటివన్నీ వస్తాయి. కానీ కళ్ళల్లో పడితే కళ్ళు కూడా మండవచ్చు, ఎర్రగా కావచ్చు. అవన్నీ తగ్గడానికి టైం పట్టవచ్చు. అందుకనే న్యాచురల్ రంగులు వాడడం మంచిది. కలర్స్ కెమికల్ అని అందరూ అవాయిడ్నెస్ చేస్తున్నారు. కొన్ని కలర్సే సేల్ అవుతున్నాయి. ఇదివరకు సిల్వరు గులాబీ బాగా సేల్ ఉండేది. సిల్వర్ గులాబీ అంతా కెమికల్ అయిపోయి దాన్ని అవాయిడ్ చేసి ఓన్లీ ఇప్పుడు పౌడర్స్తోనే రంగులతోని హోలీ కేలీ చేస్తున్నారు.